ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ కు కొత్త రూపు సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరణ పనులు పూర్తి కాగా ఈ నెల 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా కంభం రైల్వే స్టేషన్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ప్రత్యేక ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా 261 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్న అమృత్ భారత్ పథకంలో భాగంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఒంగోలు, సింగరాయకొండ, కంభం రైల్వే స్టేషన్లను ఎంపికయ్యాయి. ఇందులో కంభం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 11.60 కోట్ల నిధులు వెచ్చించారు. ఆధునిక ప్లాట్ఫారాలు, ప్రయాణికుల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్, మెరుగైన స్టేషన్ పరిసరాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులతో స్టేషన్ ను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా రైల్వే స్టేషన్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రాధాన్యం లభించిందన్నారు. కంభం ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేయాలని మాగుంట పిలుపునిచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమృత్ స్టేషన్లు అనేది ఒక దాదాపు 2 సంవత్సరాల క్రితం భారతదేశంలో 261 స్టేషన్లు అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికను తయారు చేసి ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో అయితే ఒంగోలు, సింగరాయకొండ, ఖమ్మం స్టేషన్ రేపు 17వ తారీఖున ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న ఎంపీలందరూ కూడా రైల్వే స్టేషన్లో కూడా వచ్చి ఆ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా గౌరవ రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు కూడా మా అందరికీ ఆహ్వానం పలకటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. అది కంభం రైల్వే స్టేషన్ దాదాపు 11,62,00,000 రూపాయలతో దీనిని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. చాలా అందంగా వచ్చింది రైల్వే స్టేషను. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా ఏర్పరచుకుంటూ రైళ్లు రాకపోకలకు కూడా అన్ని సజావుగా కూడా జరుగుతూ ప్యాసింజర్స్ ఇంకా కూడా ఇంప్రూవ్ అయ్యేదాని కొరకు ఇంకా అవసరమైన కూడా అభివృద్ధి కూడా చేసేదాని కొరకు కూడా రైల్వే శాఖ వారు కూడా ముందుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరిన వెంటనే ఈ అమృత్ భారత్ స్టేషన్ అనేది కూడా పునరుద్ధరణ చేయడం అనేది కూడా జరుగుతున్నాయి. కాబట్టి
కంభం రైల్వే స్టేషన్కి ఖమ్మం ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా కోరుకునేది ఏమిటంటే మాగుంట కుటుంబం తరఫున రండి, రైల్వే స్టేషన్ రండి, ఇనాగరేషన్ అప్పుడు అందరం కూడా కలిసి మనం ఈ ఫంక్షన్లో కూడా మనం పాల్పంచుకుంటూ గౌరవ ప్రధానమంత్రి గారి వారికి తోడ్పాటు కూడా మనం ఉన్నామనేది కూడా సంఘీభావం తెలపాల్సిందిగా కూడా అందరినీ మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.